ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, ఈ యొక్క జూన్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి, దీనికంటే ముందుగా మనం అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది. మీనంలో రాహువు కుజుడు ఉన్నారు కాబట్టి ఆ కుజుడు మేషంలోకి 2వ తేదీ నుంచి మారిపోతున్నాడు. చంద్రుడు మీనం నుంచి మొదలుపెట్టుకొని మళ్ళా కుంభం వరకు ఈ 4 రోజులు తిరుగుతాడు. అదేవిధంగా వృషభ రాశిలో రవి, బుధ, శుక్ర, గురు 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కలిసి ఉండి 15వ తేదీకి రవి, బుధులు మిథునంలోకి మారిపోతున్నారు. 13వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు. ఇక కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నము మరియు రాశి వారికి ఏ విధంగా ఉందనేటువంటి చూద్దాం. మేష లగ్నము, మేషరాశి. మేషం వారికి మీ యొక్క రాశ్యాధిపతి మీ రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. దీనివల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి అంటే, ఒకటి, మీది లగ్నం వచ్చేసి హీట్ రిలేటెడ్, అంటే ఉష్ణ సంబంధించిన లగ్నంగా చెప్తూ ఉంటారు. కారకుడు ఎప్పుడైతే రాశిలోకి వస్తాడో ఇక్కడ కలిగేటువంటి మంచి పరిణామం ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది. ఏమిటది అంటే, కెరియర్ పరంగా అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తాడు. ఇక్కడ అంటే ఒక ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు, ఒక లీడర్షిప్ కోసం ఎదురు చూస్తున్నారు, ఖచ్చితంగా రాబోయే 45 డేస్ అద్భుతంగా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. మే 2 నుంచి గుర్తుపెట్టుకోండి. కానీ హీట్ రిలేటెడ్ కారకుడు కాబట్టి, ఇది ఎండాకాలం కాబట్టి కాస్త వడదెబ్బలు తగలడం, కొంచెం అగ్ని సంబంధించినటువంటి విషయాల్లో అగ్నితత్వ గ్రహం ఉంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీకు 2వ స్థానంలో 15వ తేదీ వరకు ఆల్మోస్ట్ రవి కానీ, అంటే పంచమాధిపతి ఒకటి, శుక్రుడు, అదేవిధంగా బుధుడు 2వ స్థానంలో ఉంటున్నారు, గురువు కూడా. అందుకని ఏమిటి, ధనపరంగా మంచి గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఈ 2వ అధిపతి కొంత కంబస్ట్ అయ్యాడు కాబట్టి మీరు ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు, పుచ్చుకునేటప్పుడు ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. 6వ అధిపతి కూడా మీకు అక్కడే ఉన్నాడు కాబట్టి లోన్ రిలేటెడ్ సంబంధంగా మీకు ధనయోగం కూడా ఉంది. కాకపోతే ఇక్కడ శుక్రుడు కంబస్ట్ అయ్యాడు కాబట్టి ఏదైనా గృహం కొనుగోలు చేసేటప్పుడు, వాహనం కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసి కొనుగోలు చేయండి. తొందరపడి ఏదో మనీ కట్టేయడం లాంటివి దయచేసి చేయకండి. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క పంచమాధిపతి కూడా రవి 2వ స్థానంలోకి వచ్చినందుకు క్రియేటివ్ రిలేటెడ్గా ఫైనాన్షియల్ గ్రోత్ రావడము, అదేవిధంగా కొంతవరకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళని ఒప్పించేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవ్వడము, ఇటువంటివన్నీ కూడా చక్కగా ఫలిస్తున్నాయి. అయితే ఈ అష్టమాధిపతి కూడా ఈ కుజుడు లగ్నంలో ఉన్నందుకు, ముఖ్యంగా మీరు ఈ శుక్రుడు కంబస్ట్ అయినందుకు 1, 2వ తేదీల్లో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లోని వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. అందులో ముఖ్యంగా 12వ స్థానంలో చంద్రుడు రాహుతో కలిసి ఉంటున్నాడు కాబట్టి 1, 2 తేదీలు నీటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. ఇక మీకు ఈ నెల చాలా మటుకు మీకు ఈ శని భగవానుడు ఎవరైతే దశమాధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ దశమాధిపతి లాభంలో ఉన్నందుకు ఏ స్థానం వైపు ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి వెళ్తున్నందుకు 12వ అధిపతి కూడా మీకు 2వ స్థానంలో, కుటుంబ స్థానంలో, ధనస్థానంలో విదేశీ కారకుడు ఉన్నందుకు మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం కానీ, వ్యాపార సంబంధించిన విషయాలు కానీ, అంటే మీరు ఒక వ్యాపారస్తులైతే, లేదా మీరు ఏదైనా అక్కడికి వెళ్ళి ఇంకేదైనా సెర్చ్ చేసుకుందాం అనుకోవడానికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి, సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి. బికాజ్ ఆఫ్ మీకు 2nd లార్డ్ అంటే ఫైనాన్స్ కారకుడు ఎవరైతే ఉన్నారో ఆ కారకుడు కంబస్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఆ కంబస్ట్ అయినటువంటి ఆ యొక్క స్థితి నుంచి బయటపడగలుగుతారు.
అదేవిధంగా ఇక్కడ ఈ రెండులో ఉండే గ్రహాలు అధిక గ్రహాలు ఉన్నందుకు ఎంత ఆటంకాలు వస్తున్నా ఏదేమవుతున్నా కానీ ఏదో రూపంలో మీకు డబ్బులు మాత్రం వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త నిత్యము కాస్త గణపతి ఆలయాలకు వెళ్తూ ఉండండి, గోవుకి గ్రాసం తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఏమండి జాతకం ఒకటే కాకుండా వాస్తుపరంగా ఫైనాన్షియల్ గ్రోత్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మనం జాతకం చూసుకుంటూ ఉంటాము, అక్కడ రావాల్సినంత ప్రోగ్రెస్ రాకుండా ఎక్కడో ఆటంకం అవుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి, మనకి ఇంట్లో కూడా ఎక్కడో ఏదో దోషం చేస్తున్నాం, ఫైనాన్షియల్గా ఇరుక్కుపోతున్నామన్నా, ధనం మనం ప్రయత్నం చేస్తున్నంత ప్రయత్నానికి మన టాలెంట్కి తగ్గ ధనం రావట్లేదన్నా, లేకపోతే మనం ఏదైనా ఉద్యోగం చేస్తూ అక్కడ ప్రమోషన్స్ రాలేకపోతున్నా, మనం చేస్తున్న వ్యాపారంలో గ్రోత్ లేకపోతున్నా, ఎక్కడో మనం వాస్తుపరంగా కూడా మిస్టేక్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు చక్కగా బండి నడపనవచ్చు, బైకో లేకపోతే కారు, కానీ బైక్ రిపేర్లో ఉందనుకోండి, మనం ఎంత టాలెంటెడ్ అయినా అది ముందుకు వెళ్ళదు, స్లోగానే వెళ్తూ ఉంటుంది, బికాజ్ ఆఫ్ దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది. అలాగే మనిషి జీవితంలో అతని యొక్క జాతక చక్రరీత్యా యోగం ఉన్నప్పటికీ అతను ఇంట్లో చేసే యాక్టివిటీస్, ఇంట్లో చేసే తప్పిదాలు, వాస్తుపరంగా చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఇబ్బందినిస్తాయి. ఎలా అంటే ఇప్పుడు సెకండ్ లార్డ్ బాగున్నాడు, ఫైనాన్షియల్గా వస్తుంది, కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఎందుకు ఖర్చు అయిపోతున్నాయి అనిపిస్తూ ఉంటుంది అందరికీ. ఏమంటే మాకు డబ్బులు వస్తున్నాయండి, ప్రతి నెల 1,00,000 2 లక్షలు సంపాదిస్తాం, కానీ అంతే ఖర్చు అవుతుంది. అంటే కారణం ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో దక్షిణ నైరుతి అంటారు దాన్ని, ఇంగ్లీష్లో అయితే సౌత్ వెస్ట్. చాలామంది తెలియక ఏం చేస్తారంటే దక్షిణ నైరుతిలో ధనాన్ని తీసుకెళ్ళి పెడతారు. అదేమిటంటే మేము పెట్టట్లేదండి అంటారు ఎవరైనా అడిగితే. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళ ఇల్లు కనుక ఇలా ఒక కామన్గా 360 డిగ్రీస్ ఉంటుంది కదా, మీరు నార్త్ వైపు కనుక యొక్క కంపాస్ పెట్టి చూసి కొంచెం ఇట్లా తిరిగింది అనుకోండి, ఏది ఆగ్నేయం వైపు తిరిగింది, నార్త్ సంబంధించింది, అప్పుడు ఏమైపోతుంది, ఆల్మోస్ట్ 350 డిగ్రీస్లోనో 340 డిగ్రీస్లోనో 345 348 ఏదో మొత్తం మీద అటు తిరుగున్నప్పుడు ఏమైపోతుంది అంటే మీ నైరుతి కాస్త దక్షిణ నైరుతిగా మారిపోతుంది తిరిగినందుకు. అప్పుడు ఏమవుతుంది, కామన్గా అందరూ ఏం చేస్తారు, బీరువా అక్కడ పెడతారు. ఏమండి మా పాత కాలం నుంచి మా నాన్నగారు అమ్మగారు అందరూ అక్కడ బీరువా పెడతారంటే అక్కడ బరువు ఉండాలి కాబట్టి బీరువా పెట్టి అక్కడ డబ్బులు పెడుతూ ఉంటాం, మనీ పెడుతూ ఉంటాం. దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం అని చెప్పాడు శాస్త్రంలో. డబ్బులు పెట్టమని ఎక్కడా చెప్పలేదు. మీకు దక్షిణ నైరుతి అయిపోయింది, మీరు నైరుతి అనుకుని డబ్బులు పెడుతుంటారు, బరువు ఉండాలి కదా అని బీరువా పెడతారు, డబ్బులు పెడతారు, బట్టలు పెడతారు, అన్నీ పెడతారు, డబ్బు నిలబడదు. అందుకని ఏం చేయాలి, పొరపాటున ఒకవేళ డిగ్రీస్ అటు తిరిగితే ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీ యొక్క నైరుతి గదిలో వాయువ్య మూల అంటే ఏంటి, మీ నైరుతి గదిలో నార్త్ వెస్ట్ మూల, నైరుతి గది ఉంటుంది కదా, ఇట్లా ఇది గది అనుకోండి, ఇది నైరుతి గది, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం. మన ఎడమ వైపు అంటే మనం సూర్యుడిని చూస్తున్నామంటే ఆ సూర్యుడిని చూస్తుంది తూర్పు, ఇంట్లో నుంచి సూర్యుడు ఉదయిస్తున్న వైపు. మన ఎడం చేతి వైపు ఉత్తరము, మన కుడి చేతి వైపు దక్షిణము, మన బ్యాక్ వెస్ట్ అస్తమించేసేది. ఈ మూలకి అంటే సౌత్కి వెస్ట్కి మధ్యలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో వాయువ్యము అంటే మళ్ళీ అదే రూమ్లోకి వెళ్తే మనం ఆ రూమ్లోకి వెళ్ళి నిలబడి సూర్యభగవాను చూస్తున్న డైరెక్షన్ నిలబడి మన ఈ మూల వైపు కనుక చూస్తే ఆ రూమ్లో నార్త్ వెస్ట్ అవుతుంది. అక్కడ మీరు లాకర్ పెట్టి డబ్బులు పెట్టండి. అప్పుడు మీకు తెచ్చిన డబ్బులు తెచ్చినట్టుగా నిలబడడం ప్రారంభం అవుతుంది. ఎందుకంటే అక్కడ మీకు గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ ఉంటుంది. అలా కాదండి, కుబేర స్థానం ఎక్కడుందో చెప్పండి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఉత్తరం ఈజ్ కుబేర స్థానం. కానీ అందరికీ కుబేర స్థానంలో ధనం పెట్టడం కుదరదు. అందుకే మాస్టర్ బెడ్రూమ్లో ఈ ప్లేస్ చెప్పాను. కొంతమందికి కుదురుతుంది. అట్లాగా వాళ్ళకి కనుక కుబేర స్థానం కరెక్ట్గా వాళ్ళకి ఉత్తరంలో వచ్చింది, అక్కడ ఏ హాల్ రాలేదు, మంచిగా ఒక రూమ్ వచ్చింది, అప్పుడు అక్కడ మీరు లాకర్ పెట్టుకోవచ్చు. కుబేర స్థానంలో ధనస్థానం కాబట్టి ఈ జాగ్రత్త మెయిన్గా తీసుకోవాలి. ఇంకొక మిస్టేక్ కూడా జరుగుతుంటుంది డబ్బులు నిలబడకపోవడానికి కారణం ఏమిటంటే, ఆగ్నేయ దిశలో వాటర్ ఎక్కువ పెట్టేస్తారు, ఓవర్గా వాటర్ పెట్టేస్తారు, వాటర్ ట్యాంక్ పెట్టేస్తారు. ఏమవుతుంది, అగ్ని భాగం కదండి, అగ్ని ధనాన్ని ఇస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అగ్ని ప్రదేశంలో తీసుకెళ్ళి మనం నీళ్ళు పెట్టాము, ఏమవుతుంది, అగ్ని చల్లబడిపోయింది, ఉత్సాహం తగ్గిపోయింది. ఎంత చేసినా సరే ఇంతే, నా లైఫ్లో ఎంత కష్టపడ్డా ఇంతే అని మనిషి ఏమైపోతాడు. అలాంటి గృహాల్లో నివసించేటప్పుడు కుటుంబం పట్ల కానీ లేకపోతే ధనం పట్ల కానీ అతను అంటే నిస్తేజస్సంగా, అంటే తేజస్సు లేకుండా ఏం సంపాదిస్తామండి, లేకపోతే ఏమి కష్టపడతామండి, ఎంత కష్టపడి ఇంతే కదా, నేను దీనికి ఎందుకు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. దానివల్ల ధనం సంపాదించడం తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మీ యొక్క ఈ కిచెన్ బండ్ ఉంటుంది, బ్లాక్ బండ, అక్కడ చక్కగా దాని కిందని 2
ఒకవేళ బ్లాక్ ఉంటే కనుక, గ్రీన్ ఆర్ రెడ్ ఉంటే నో ప్రాబ్లం, ఏమి మీరు చేయగలరు రెమెడీ. కానీ బ్లాక్ బండలే 90% ఆఫ్ పిల్లల్లో ఉంటాయి. స్టవ్ కిందనే ఒక చిన్న 2 గ్రీన్ కలర్ టైల్స్ పెట్టండి. బికాజ్ ఆఫ్ వాటరీ ఎలిమెంట్ అంటారు బ్లాక్ కలర్ని. వాటరీ ఎలిమెంట్ అక్కడ వచ్చేసింది, దాని మీద మీరు స్టవ్ పెట్టారు. సో ఈ జాగ్రత్త తీసుకోండి. వీలైనంత మటుకు కిచెన్ కొంచెం గ్రీనిష్ వచ్చేలా చూసుకోండి, ఎందుకంటే ఎయిరీ ఎలిమెంట్ రావాలి అక్కడ. అదేవిధంగా కిచెన్ దగ్గర మనకి బాల్కనీస్ ఉంటాయి, మనం సామాన్లు కడుక్కోవడానికో బట్టలు ఉతుకోవడానికి. అక్కడ వీలైతే చిన్న తులసి మొక్క కానీ లేదా కొన్ని మొక్కలు కానీ అక్కడ వీలైనంత మటుకు చేయండి. గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఈ కలరు అండ్ అక్కడ ఉండే ఎలిమెంట్, ఒక మొక్కని మీరు పెంచుతున్నందుకు, మొక్కను ఎప్పుడైనా సరే నీళ్ళు పోసారు, కొన్ని మొక్కలు నాటారంటే అది అభివృద్ధిని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది మంచి అభివృద్ధిని ఇస్తుంది. ఆ రకంగా ఎయిరీ ఎలిమెంట్ పెరుగుతుంది, ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. దీంతోపాటు ఇంకొక జాగ్రత్త ఏమిటంటే, కుబేర స్థానం ఉత్తరం వైపు క్రీమిష్, ఎల్లోయిష్, గోల్డెనిష్, రెడ్ కలర్స్ ఉండనివ్వకండి. కంప్లీట్ ఒక వైట్ పేపర్ తీసుకుంటే ఎంత తెల్లగా ఉంటుందో అంత వైట్గా ఉండే పెయింట్ ఉండాలి నార్త్ వాల్కి. ఇంటి మొత్తానికి నార్త్ వాల్ కండి, ఏ రూమ్ కా రూమ్ నార్త్ కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇంటి మొత్తానికి ఉత్తరంలో ఉండే గోడకి లోపల వైపు నార్త్ వాల్కి వేసుకోండి. ఇక బయట అంటారా మీ ఇష్టం, లైట్ కలర్స్ ఏదైనా వాడుకోవచ్చు, నో డోంట్ వరీ. సో ఇది చేయండి. మీరు ఎంతో కష్టపడి ఎన్నో పరిహారాలు చేసుకుంటున్నా ఈ ఇంట్లో ఉండే ఈ చిన్న చిన్న దోషాలు కూడా మిమ్మల్ని ఆపుతూ ఉంటాయి, మీ కష్టాన్ని వేస్ట్ అయిపోయేలా చేస్తుంటాయి. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం మీకు కూడా కలుగుతుంది.